అందరికీ నమస్కారం. వేల్పూర్ శ్రీనివాసరావు కాపోద్యమ నాయకుడిగా మాట్లాడుతున్నాను. మన రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో ఐఏఎస్ అధికారిగా ఉన్నటువంటి శ్రీలక్ష్మి గారు, ఆవిడ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లో కూడా ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నారు. ఆవిడని తిరుపతిలో ఒక వీధి రౌడీగా చలామణిలో ఉన్నటువంటి భూమన కరుణాకర్ రెడ్డి అత్యంత నీచంగా అవమానకరంగా ఆమె మీద వ్యాఖ్యలు చేశారు. వీటిని ఖండిస్తున్నాను. వైసీపీ నాయకులు గతంలో అమరావతిలో అది వేశ్యల రాజధాని అని మాట్లాడతాం. ఇప్పుడు మరలా అదే వైసీపీ పార్టీలో ఉన్నటువంటి భూమన కరుణాకర్ రెడ్డి మరి రాష్ట్రంలో అత్యున్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి శ్రీలక్ష్మి గారిని చాలా కించపరిచినట్టుగా మాట్లాడేదాన్ని సభ్య సమాజం చాలా సీరియస్గా తీసుకుంటుంది. ఎందుకంటే భూమన కరుణాకర్ రెడ్డి ఒక అతి సామాన్యమైనటువంటి స్థాయిలో ఒక పబ్లిక్ టెలిఫోన్ బూత్ మొట్టమొదటిగా దాంట్లో ఒక రోజువారీ కూలీగా ఉండేవాడు. ఈరోజు వేల కోట్ల రూపాయలు దోపిడీ చేశారు. తిరుపతిలో టీడీఆర్ ఫండ్స్ దాంట్లో ఒక 4,000 కోట్ల రూపాయలు దోపిడీ చేయాలని ఒక ప్లాన్ చేశారు కరుణాకర్ రెడ్డి. ఆ ప్లాన్ని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ హెడ్ బాస్గా ఉన్నటువంటి ఎర్రా శ్రీలక్ష్మి గారు ఆవిడ దాన్ని అడ్డుకున్నారు. దాన్ని అడ్డుకున్నారు కాబట్టి ఆయన పగతో కక్షతో ఆవిడ మీద తీవ్రమైనటువంటి విమర్శలు చేశారు. రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, కుల సంఘాలు ఇలాంటి నీచమైనటువంటి కరుణాకర్ లాంటి వ్యక్తుల్ని, ఇలాంటి గూండాలని, ఇలాంటి రౌడీలని ఈ రాష్ట్రం నుంచే తరిమి కొట్టాలని విజ్ఞప్తి చేస్తున్నాను. మహిళలంతా కూడా ఇవాళ 5 కోట్ల మందిలో 2.5 కోట్ల మంది మహిళలు ఉన్నారు. మహిళలందరూ కూడా ఎలాంటి మహిళా ద్రోహుల పట్ల చాలా జాగ్రత్తగా ఉండి ఎన్నికల్లో మనము ఎన్నుకునేటప్పుడు కూడా మంచివారిని ఎన్నుకోవాలి. లేకపోతే రాజకీయాల్లో ఈ స్థాయికి దిగజారిని అనటానికి మన కరుణాకర్ రెడ్డి లాంటి వ్యక్తులే దానికి ప్రత్యక్ష నిదర్శనంగా ఉన్నారు. ఇవాళ వాస్తవంగా శ్రీలక్ష్మి గారు భారతదేశంలో క్యాబినెట్ సెక్రటరీ స్థాయికి ఎదిగేటువంటి వ్యక్తి. ఎందుకంటే ఆవిడ ఐఏఎస్లో టాపర్గా ఉన్నారు. ఆవిడ భర్త దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి గోపీకృష్ణ గారు డీజీపీ స్థాయిలో ఉన్నారు. శ్రీలక్ష్మి గారు కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి. శ్రీలక్ష్మి గారి సిస్టర్ కూడా ఒక ఐఏఎస్ ఆఫీసర్ స్థాయిలో ఐఏఎస్ ఆఫీసర్గా ఉన్నారు. ఆ శ్రీలక్ష్మి గారి యొక్క తండ్రి రైల్వేలో చీఫ్ ఇంజనీర్గా ఉన్నారు. అంటే ఇంతటి ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తుల్ని, ముఖ్యంగా మహిళల్ని ఇంత నీచంగా మాట్లాడుతున్నారు. మహిళా కమిషన్ తక్షణం జోక్యం చేసుకుని అతన్ని అరెస్ట్ చేసేటువంటి ఆదేశాలు ఇవ్వాలని చెప్పేసి, అదేవిధంగా ముఖ్యమంత్రి గారిని, డీజీపీ గారిని కూడా ఇలాంటి మహిళా ద్రోహులు ఎవరైతే ఉన్నారో, కీచకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి కానీ, రాజశేఖర్ రెడ్డి కానీ ఇలాంటి నీచుల్ని ఇవాళ ఒక వీధి రౌడీల్ని వేల కోట్ల రూపాయలకు అధిపతులు చేసి టీటీడీ బోర్డు చైర్మన్ లాంటి పదవులు కూడా ఇచ్చి సమాజాన్ని మొత్తం తిరుపతి వెంకటేశ్వర స్వామి హయాంలో అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో మొత్తాన్ని దోపిడీ చేసుకున్నటువంటి దోపిడీ దొంగ అని చెప్పొచ్చు మనం. ఇలాంటి దొంగల పట్ల రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. దీన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా ఖండించాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రజలకే కాదు, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. జై హింద్.